దినాన మిమ్మల్ని అందరినీ ఇక్కడ చూడటం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే దేవుని ప్రేమని పంచడంలో అమ్మ ఎంత యాక్టివ్గా ఉండేదో మీ అందరి అభిమానాన్ని కూడా అలానే ఆమె చోరుకొని ఉందని నేను ఆశిస్తూ ఉన్నాను అనమాట. ఎందుకంటే మనిషి లేకుండా మనిషి కోసం మనం ఇక్కడికి రాగలిగామంటే కేవలం వాళ్ళలో ఉన్న ఒక ప్రత్యేకతని గుర్తించితే మాత్రమే మనం రాగలం. ఎందుకంటే ఈ దైనందిన జీవితంలో అందరూ చాలా బిజీగా అయ్యారు. వారి సేవకులైతే వారి సేవా పరిచర్యలో వారు చేసే వర్క్స్లో అందరూ బిజీగానే ఉంటున్నాం. కానీ మన సమయాన్ని వెచ్చించి ఈ లోకాన్ని విడిచిపెట్టిపోయినటువంటి ఒక వ్యక్తి కొరకు మనం రాగలిగాము అంటే కేవలము దేవుడు ఆమెకి మనకి పెట్టిన దైవ సంబంధంగానే నేను దీన్ని భావిస్తూ ఉన్నాను. తల్లిగా నన్ను బాగా ప్రేమించింది, అంతకంటే ఒక సేవకురాలిగా తన విశ్వాసం కూడా అంతే విధంగా ప్రేమించింది అని నేను ఎంతమంది సాక్ష్యం ఇవ్వగలను. ఇంకా అనేకుల్లో ఆ ముద్ర ఉంది అని కూడా నేను ఆశిస్తున్నాను. ఇక్కడ నేను వచ్చిన శంకరన్న, సుధాకర్, వివేకానంద, ఇంకా చాలా మంది మా బంధుమిత్రులు వీరందరూ కూడా ఆమె ప్రేమని కానీ ఒక మాట చెప్పేసింది నా భార్య. మీరు ఒక మాట మిగిలింది అని చెప్తారు. నేను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి చూస్తా ఉన్నాను. పోతే చాలా ఫస్ట్ లో కూడా నేనేంటో ఒక పాస్టర్ గారు అంటే ఏదో ఒక సంపాదిస్తారు, ఏదో ఒక ఉంటుంది, వాళ్ళకి ఒక గుర్తింపు అనేది ఉంటుంది, డబ్బుగా ఉంటుంది అన్న ఉద్దేశంతో నేను ఫస్ట్ నుంచి ఉండేవాడు. అయితే అదేవిధంగా వీళ్ళ కష్టాలు ఏంటి చూసినప్పుడు మావయ్య గారు కూడా ఫస్ట్ నుంచి అసలు ఎట్లా రక్షించబడ్డారు, వాళ్ళు ఎట్లా వచ్చారు, ఎట్లా స్థితి నుంచి వచ్చారు అన్ని చెప్తా ఉండేవాడు. అది ఎన్ని ఆలోచించి తర్వాత వీళ్ళు కూడా చౌదరి గారితోనూ మన పద్మాస్ గారితోనూ మరి మధ్య వివేక్ గారు ఈ మధ్య ఉన్నట్టున్నారు. ఫస్ట్ అయితే వాళ్ళతో కూడా చేశారు సేవ. చేసినప్పుడు నేను అంటే వాళ్ళతో పాటు కనీసం 50% ఉంటారులే అన్న ఉద్దేశంతో నేను ఉన్నాను. నేను ఎప్పుడు కూడా వాళ్ళ ఆస్తులు కానీ అంతస్తులు కానీ ఎప్పుడు అడగలేదు, వాళ్ళు చెప్పలేదు, నేను ఎప్పుడు అడగలేదు. అయితే నేను అడిగాను ఎన్నోసార్లు, అత్తయ్య గారు ఏంటి మావయ్య గారు, ఏంటి అత్తయ్య గారు మీరు ఏదో సంపాదన లేదు, ఏమి లేదు, చాలా మంది ఇట్లా సంపాదించుకుని ఇట్లా ఉంటున్నారంటే, అయ్యా దేవుడు మమ్మల్ని ఉంచుకున్నాడు, మేమైతే ప్రార్థనలో ఉంటున్నాం, దేవుడికి చెప్తాం మనకు డబ్బులు ఇవ్వడం అని చెప్పి మన ప్రార్థన ఆరోగ్య బలాలు ఉంటే చాలు. అయితే ఈ అనారోగ్యం ఉన్నప్పుడు కూడా అడిగాను, అడిగితే అన్నారనమాట, ఏమో నేను నాలో ఏమన్నా ఫాల్ట్ ఉందేమో, అందుకని అది సరి చేసుకోవడానికి దేవుడు ఈ అవకాశం ఇచ్చి ఉంటాడమ్మా, అంతేగాని దాని